Hello guys, welcome to the source of enlightenment by the KB's content of entertainment. ఇడ్లీ కొట్టు మూవీ రివ్యూ మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తా. సో కీప్ ఇట్ టచ్. ఈ మూవీ మొత్తం 2 hours 27 minutes ఉంటుంది. ఈ మూవీకి హీరో, రైటర్ అండ్ డైరెక్టర్ అన్ని ధనుష్ గారే. ఇడ్లీ కొట్టు మూవీ గురించి మాట్లాడాలంటే మంచి స్టోరీ, గుడ్ రైటింగ్, బాగుంటుంది సినిమా, మంచి ఫీల్ గుడ్ మూవీ. ఇప్పుడు చెప్పింది మొత్తం ఎవరికైతే ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయో, సెంటిమెంట్స్ ఎక్కువ ఉంటాయో అండ్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా మూవీస్కి ఎవరు బాగా కనెక్ట్ అవుతారో అండ్ చిన్న చిన్న విషయాలకి కూడా ఎవరైతే బాగా ఎమోషనల్ అవుతారో వాళ్ళకి చాలా నచ్చుతుంది ఈ మూవీ. నాకెలా అనిపించిందంటే స్టోరీ ఓకే బాగానే ఉంది, కానీ నాకు ఎక్కలేదు మూవీ. అంటే నాలాగా ఎవరైతే స్టోరీ ఉండాలి అండ్ దాంట్లో లాజిక్స్ ఉండాలి, ఇంకా ఎమోషన్స్కి కూడా రీజన్ అండ్ లాజిక్స్ ఉండాలి అని అనుకుంటారో వాళ్ళకి సినిమా అంత ఎక్కదు. అంటే నేను కొంచెం లాజికల్ పర్సన్, బ్లైండ్ ఎమోషన్స్ ఉండవు నాకు. అంటే నేను ప్రతి మూవీస్లో లాజిక్స్ వెతుకుతా అని కాదు, ఏ మూవీ ప్రత్యేకత ఆ మూవీకి ఉంటుంది. నేను అన్ని జోనర్ మూవీస్ చూస్తా, కానీ ఏ మూవీలో ఏమేమి లాజిక్స్ ఉండాలో ఆ లాజిక్స్ ఉండాలి. ఈ మూవీలో బ్లైండ్ ఎమోషన్స్ ఉంటాయి కొన్ని చోట్ల. మూవీ మొత్తం చూశాక ఒకటి తక్కువైంది పుష్ప అనిపించింది. మూవీ మెయిన్ ప్లాట్ ఏంటంటే హీరో వాళ్ళ నాన్నకి ఒక ఇడ్లీ కొట్టు ఉంటుంది. ఆ కొట్టు అంటే వాళ్ళ నాన్నకి ప్రాణం. హీరో ఏమో పైసల కోసం ఫారెన్కి వెళ్తాడు, కానీ హీరో మళ్ళీ ఇండియాకి వస్తాడు. ఇండియాకి వచ్చాక ఏం చేశాడు, ఏమైంది అనేదే ఈ మూవీ. అక్కడక్కడ మూవీ మనకి ల్యాగ్ అనిపిస్తుంది. మూవీలో ఉన్న విలేజ్ చాలా న్యాచురల్గా చూపించారు, లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే నెరి అంత పర్ఫెక్ట్ విలేజ్ వైబ్ ఏమి ఉండదు, బట్ డీసెంట్గా ఉంది. అందరూ మంచి పర్ఫార్మెన్స్ చేశారు. ఈ మూవీకి నా రేటింగ్ 6/10 hearts. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ కీప్ సపోర్టింగ్.